మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 4 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం 8:05 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. అలాగే పుబ్బా నక్షత్రం ఉదయం 9:36 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. మంగళవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్రయోగం ఉంటుంది. ఈ ధూమ్రయోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద ఉదయం 9:36 వెళితే ధూమ్రయోగం వల్ల ఏదో ఒక విధంగా ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. ఆంజనేయ స్వామి వారి విగ్రహం పాదాల చెంత దేవాలయంలో సింధూరం తీసుకుని ఆ సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళండి. ఈ రెండు చేస్తే ధూమ్రయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ధన నష్టము జరగదు. ప్రయాణాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అయితే ఉదయం 9:36 వరకే ధూమ్రయోగం ఉంది. ఉదయం 9:36 తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. మంగళవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేయాలంటే 12 రాశుల వాళ్ళు ఉదయం 9:36 తర్వాత ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మిథునంలో ఉన్నాడు, అంటే బుధుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి రియల్ ఎస్టేట్ డీలింగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భూములు కొనటం అమ్మటం, గృహాలు కొనటం అమ్మటం, ఈ విషయాల్లో కొద్దిగా మోసపోయే సూచనలు ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మేషంలో ఉన్నాడు, అంటే కుజుడి ఇంట్లో ఉన్నాడు, అంటే శుక్రుడి బలం బాగుంది. కాబట్టి దాంపత్యంలో విభేదాభిప్రాయాలు చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాలలో అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మీనంలో ఉన్నాడు. సూర్యుడు మీనంలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. అలాగే రాజకీయ రంగంలో ఎదగటానికి చేసే ప్రయత్నాలకు 12 రాశుల వాళ్ళకి బలం బాగుంది. అదేవిధంగా వ్యవసాయదారులు వ్యవసాయపరంగా కొత్త రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ బట్టి ఈ పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పుబ్బా నక్షత్రం ఉదయం 9:36 వరకు ఉంది. ఈ పుబ్బా నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన కార్యక్రమం చేసుకోవచ్చు. వ్యవసాయ సంబంధ పనులు నిర్వహించుకోవచ్చు. అలాగే గ్రహదోష నివారణ కోసం మొక్కలు నాటడానికి కూడా పుబ్బా నక్షత్రం బాగా పనిచేస్తుంది. ఎవరికైనా జాతకంలో గ్రహాల దోషాలు ఎక్కువగా ఉంటే ఈరోజు ఎక్కడైనా మొక్కలు నాటండి, నీళ్లు పోయండి. గ్రహదోష నివారణ తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఈ పుబ్బా నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఉదయం 9:36 తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న టైంలో గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవచ్చు. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి కూడా ఉత్తరా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే అన్నప్రాసన, నామకరణం, సీమంతం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా చాలా చక్కగా ఉత్తరా నక్షత్రం పనిచేస్తుంది. జాతకంలో గ్రహదోషాలు ఎక్కువగా ఉంటే ఆ గ్రహదోష నివారణ కోసం చేసే అన్ని ప్రయత్నాలకు ఈ ఉత్తరా నక్షత్రం బాగా పనిచేస్తుంది. అలాగే ఎవరైనా జాతక దోషాలు ఉన్నప్పుడు చెట్లు నాటితే ఆ జాతక దోషాల తీవ్రత తగ్గిపోతుంది. ఉత్తరా నక్షత్రం ఉంది కాబట్టి చెట్లు నాటడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా చాలా అనుకూలమని చెప్పాలి. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నూతన వ్యక్తుల కలయిక ఆనందాన్ని కలిగింపజేస్తుంది.
ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి, వాటిని అదుపులో ఉంచుకోవటం చాలా అవసరం. అలాగే కార్యలాభం ఉంటుంది, వస్తు లాభం ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సేవకుల వల్ల లాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అన్ని రంగాల వారికి కూడా యోగదాయకంగా ఉంటుంది. నరఘోష పెరుగుతుంది. నరఘోష విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంటుంది. వెల్లుల్లిపై రెబ్బ దగ్గర పెట్టుకొని వెళ్ళటం అనేది వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి బంధువుల వల్ల విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. బంధువుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. అలాగే పరామర్శలు చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా మనోవిచారం ఏదున్నా ఆ విచారం అంతా తొలగిపోతుంది. విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి అప్రయత్న ధనలాభం కలుగుతుంది. మీరు ఊహించని విధంగానే ఏదో ఒక విధంగా ధనం రెట్టింపు అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా అకాల భోజనం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయాన్ని నిర్ణయించడం చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈరోజు నూతన మిత్రత్వాల వల్ల లాభాలు పొందుతూ ఉంటారు. అంటే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీకు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం ద్వారా కూడా లాభాన్ని పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామి తరపు బంధువుల వల్ల విశేషమైనటువంటి లాభం కలిగే సూచనలు ఉన్నాయి. మిత్రులతో బంధువులతో మాట్లాడేటప్పుడు అన్ని రకాలుగా విజయసిద్ధిని పొందడానికి సింహరాశి వాళ్ళకి బలం చాలా ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ధనలాభం ఏర్పడుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తల్లిదండ్రుల రాకపోకలు మీకు ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అధికారుల వల్ల లాభం కలిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అధికారుల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు. ఇరుగు పొరుగు వారి సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇతరులతో విభేదాలు కలిగే సూచనలు ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అదేవిధంగా పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అంతిమంగా మాత్రం విజయసిద్ధి లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనోధైర్యం ఉంటే ఏ పనైనా సాధించవచ్చు అనే విధంగా ముందడుగు వేస్తూ ఉంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు లాభాలను కలిగింపజేస్తాయి. ప్రయాణాల పరంగా ప్రయోజనం ఏర్పడుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది. ప్రతి పనిలో కూడా లాభం చేకూరుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు మిత్రులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. పన్నుల యందు ఆటంకాలు ఎదురైనా కూడా అంతిమంగా విజయసిద్ధిని పొందుతూ ఉంటారు. సాహస కార్యక్రమాలు చేసైనా సరే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా ఆనందం వస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కార్యజయం లభిస్తుంది. వ్యాపార పరంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు వాహనాల మీద ప్రయాణం చేయటం ద్వారా విశేషమైన లాభాలు పొందుతూ ఉంటారు. అదనపు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. శారీరక శ్రమ పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఓం ద్విషన్నేత్రాయ నమః అనే నామాన్ని 11 సార్లు చదువుకొని బయటికి వెళ్ళాలి. ఓం ద్విషన్నేత్రాయ నమః ఈ నామం చదువుకొని వెళ్తే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఎలక్ట్రికల్ పనులు నిర్వహించుకోవటానికి కుజహోర బలం విశేషంగా సహకరిస్తుంది. కోర్టుపరమైన వ్యవహారాలకు కుజహోర అనుకూలిస్తుంది. అలాగే ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి కుజహోర బలం విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.